తోటి ఓకే. Yeah, Krishna is okay. Yeah, okay. Now let us continue the concept. Yeah, let us continue the topic. Yeah, this is one of the important concept. నెక్స్ట్ హార్మోనిక్ కాంజుగేట్ కి సంబంధించిన కాన్సెప్ట్ చూద్దాం. హార్మోనిక్ కాంజుగేట్ అంటే అందరికి ఐడియా ఉంటుంది మీకు. సపోజ్ there are 2 points A and B. AB 2 points అనుకుందాం. ఓకే, హార్మోనిక్ కాంజుగేట్ అంటే వేరే స్ట్రీమ్ లోకి వచ్చాను చూడండి. ఇట్స్ ఓకే కదా. A and B are 2 points అనుకుందాం, Z1 and Z2. There are 2 more points P, Z3 and Q, Z4, which divides AB bar in the same ratio. Sorry, you had stopped at collinear points. Once repeat it roughly. The video had structured when you are saying. Yeah, okay, Siddharth. Just you see this concept. Whenever 3 points are collinear, ఇందాక మధ్యలో స్ట్రక్ అయింది అంటున్నారు. సో 3 points are collinear అనుకున్నప్పుడు, when 3 points are collinear, Z1, Z2, Z3, these 3 points are collinear అయితే some constant into Z1, some constant into Z2, some constant into Z3 is equal to 0 అవుతుంది ఆల్వేస్. whenever P plus Q plus R is equal to 0 అయితే. సో ఈ కాన్సెప్ట్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. when 3 complex numbers are collinear అంటే లై ఆన్ సేమ్ ప్లేన్ కనుక అయి ఉంటే, సేమ్ లైన్ కనుక అయి ఉంటే, then PZ1 plus QZ2 plus Z2 plus RZ3 is equal to 0 such that the sum of the coefficients must be 0. అది కండిషన్. ఓకే, is it clear? So that is the concept. Next, హార్మోనిక్ కాంజుగేట్ కి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటంటే, AB అనేది 2 points, P and Q divides AB bar in the same ratio. P ఎలా ఏ రేషియో డివైడ్ చేస్తుందో Q కూడా అదే రేషియో డివైడ్ చేస్తే, if P and Q divides the AB bar in the same ratio, one is internally, other one is externally, then those 4 points are said to be హార్మోనిక్ కాంజుగేట్స్ అంటాం. అయితే ఈ హార్మోనిక్ కాంజుగేట్ అప్పుడు మీకు ఫస్ట్ ఇయర్ లో కూడా కండిషన్ గుర్తుండి ఉంటుంది మీకు. ఇలా హార్మోనిక్ కాంజుగేట్స్ కనుక అయినట్లయితే ఏపీ ద డిస్టెన్సెస్ ఏపీ ఏబి ఏక్యూ ఆర్ ఇన్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయి. అంటే 2/AP is equal to 1/AP plus 1/AQ. సో 2/AB. వాట్ ఈజ్ AB అంటే డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ. అంటే డిస్టెన్స్ అనగానే మనం రాసుకోవచ్చు, మాడ్యులస్ ఆఫ్ Z2 minus Z1 is equal to 1/AP డిస్టెన్స్, మాడ్యులస్ ఆఫ్ Z3 minus Z1 plus 1/AQ డిస్టెన్స్ అంటే మాడ్యులస్ ఆఫ్ Z4 minus Z1. సో ఇది కూడా ఒక కండిషన్. ఆబ్జెక్టివ్ పర్పస్ లో ఈ పాయింట్ కూడా మనకి అడుగుతూ ఉంటారు. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్, సర్కిల్ ఎలా రిప్రజెంట్ చేస్తాం. సర్కిల్ కి సంబంధించి జామెట్రికల్ గా సర్కిల్ కాంప్లెక్స్ నెంబర్స్ లో ఎలా రిప్రజెంట్ చేస్తామని చూద్దాం. కాంప్లెక్స్ నెంబర్స్ లో జెడ్ అనేది సర్కిల్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తాం. సర్కిల్, సపోజ్ దిస్ ఈజ్ అ సర్కిల్ విత్ సెంటర్ ఎట్ ఆరిజిన్. సెంటర్ ఆరిజిన్ తీసుకున్నాం. హియర్ ఈజ్ ఎ పాయింట్ P. ఆ పాయింట్ X, Y. అంటే P అనే పాయింట్ అంటే P ఆఫ్ Z అనమాట, లోకస్ పాయింట్. ఈ పాయింట్ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. we know this distance CP is equal to radius కదా, రేడియస్ అవునా కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ రేడియస్.
వాట్ ఈస్ సిపి? సిపి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్, అంటే మాడ్యులస్ ఆఫ్ z మైనస్ 0, రేడియస్ r అనుకున్నాం. సో వెన్ ఎవర్ మాడ్ z ఈజ్ ఈక్వల్ టు r అయింది అంటే ఇట్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్. ఇట్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్ విత్ సెంటర్ 0 0, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు r. సో ఈ మాట గుర్తుపెట్టుకోవాల్సింది. సో సపోజ్ మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నారు అనుకోండి, చూడాల్సిన పని లేదు, డైరెక్ట్ గా చెప్పేయచ్చు మనం. మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఇట్ ఈస్ ఎ సర్కిల్ విత్ సెంటర్ ఎంత చెప్పండి? 0 0, సెంటర్ 0 0, రేడియస్ 4. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంటే డైరెక్ట్ గా మనం రాసేయచ్చు మీకు గుర్తుంటే. ఓకే, లేదా మామూలు ప్రొసీజర్ ఇందా చెప్పాను కదా, ఫస్ట్ లో స్టార్టింగ్ లో చెప్పాను కదా, ప్రొసీజర్ అలా కూడా చేయొచ్చు. మాడ్యులస్ ఆఫ్ జెడ్ అంటే వీ కెన్ రైట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4. అప్పుడే మీ ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్. సో ఈ మాట గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సెంటర్ ఆరిజిన్ దగ్గర కాకుండా ఇంకొక పాయింట్ దగ్గర ఉందనుకోండి. సపోజ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్, సపోజ్ సి ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ ఐ బీటా, ఆల్ఫా బీటా, అండ్ ఈ ఈజ్ ఎ పాయింట్ px, y. ఇది మన దృష్టిలో జెడ్, ఏదో z1 అనుకుందాం. ఇది లోకస్ పాయింట్ కాబట్టి ఇది మూవ్ అవుతుంది. ఇక్కడ కూడా డిస్టెన్స్ రేడియస్ ఆరే కదా అయ్యేది. సో వాట్ అబౌట్ సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్? సిపి అంటే మాడ్యులస్ ఆఫ్ z మైనస్ z1 ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఓకే, మాడ్యులస్ ఆఫ్ z మైనస్ z1 ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే ఏంటి? z అంటే పాయింట్, లోకస్ ఆన్ ద పాయింట్, z1 అంటే సెంటర్. సో ఇది కూడా సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో రిప్రజెంట్ ఏ సర్కిల్. సెంటర్ ఎంత చెప్పండి? సెంటర్ ఈజ్ ఈక్వల్ టు z1, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు r. సెంటర్ ఈజ్ ఈక్వల్ టు z1, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు r. అంటే ప్రాబ్లం ఎలా ఉంటుంది? ఇందాక చాలా ప్రాబ్లమ్ చేసాం మనం. ఊరికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. మాడ్యులస్ ఆఫ్ z మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 అన్నారు అనుకో, ఆ లోకస్ ఏమవుతుందంటే సర్కిల్ డైరెక్ట్ గా రాసేయచ్చు మీకు. దీని సెంటర్ ఎంత? ఇప్పుడే చెప్పాను, z మైనస్ z1 ఉండాలి. ఇది ఏమవుతుంది చెప్పండి? ఇది సెంటర్ అవుతుంది. మైనస్ అనేది మర్చిపోద్ది, మైనస్ అనేది మర్చిపోద్ది, ఆల్వేస్ మైనస్ ఉండాలి. ఇదేమవుతుంది మనకి? రేడియస్ అవుతుంది. ఇలా ఇచ్చారనుకోండి, మామూలు ప్రొసీజర్ లో కూడా చేయొచ్చు. ఇది సర్కిల్స్ తెలియని వాళ్ళకి z ప్లస్ లో x ప్లస్ ఐ రాసుకొని కూడా చేయొచ్చు. ఇఫ్ నాట్, డైరెక్ట్లీ వీ కెన్ సే దిస్ ఈస్ ది సెంటర్. సెంటర్ ఎంత? 3 అంటే వీ కెన్ రైట్ 3, 0, అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ రేడియస్. సెంటర్ ఇది, రేడియస్ ఇది. సో x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్. సర్కిల్ ఈక్వేషన్ గుర్తుంటే డైరెక్ట్ గా రాసేయచ్చు. ఓకే, ఇంకో ప్రాబ్లం చెప్తాను. మాడ్యులస్ ఆఫ్ z మైనస్ z ప్లస్ 2i ఈజ్ ఈక్వల్ టు 2 అన్నారు అనుకోండి. ఇది కూడా సర్కిలే. ఎట్లా? మనకి ఎప్పుడు ఏ ఫామ్ లో ఉండాలి? z మైనస్ ఆఫ్ మైనస్ 2i అని రాసుకున్నాం ఈజ్ ఈక్వల్ టు. సో హియర్ ఈస్ ద పాయింట్ ఈజ్ నథింగ్ బట్ 0, మైనస్ 2 కదా, 2i ఉంటాయి. సో దట్ ఇది రేడియస్ అవుతుంది. సో సెంటర్ ఈజ్ ఈక్వల్ టు 0, మైనస్ 2 అంటే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్. సో ఇది కూడా సర్కిల్. ఓకే, ఐ విల్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. అంటే ఈ ఫామ్ లో కనపడితే అది సర్కిల్ అవుతుంది. z ప్లస్ 2 మైనస్ 3i ఈజ్ ఈక్వల్ టు 1. వాట్ అబౌట్ దిస్ వన్ అన్నారు అనుకోండి. ఓకే, ఇక్కడ పరిస్థితి ఏంటి చూడండి. ఇది కూడా సర్కిలే. దీన్ని ఎలా రాసుకోవాలి? ఇప్పుడు z మైనస్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ 3i ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది ఏ ఫామ్ లో ఉంది? z మైనస్ z1 ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఫామ్ లో ఉంది. సో ఇదే సెంటర్ అవుతుంది. సెంటర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2, 3. దిస్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 1. సో x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్. ఓకే, అది సర్కిల్కి సంబంధించి పాయింట్స్ కొన్ని. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక పాయింట్. ఇంకా సర్కిల్ ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? ఇంకా నేను చెప్పిన 2 ఈక్వేషన్స్ చెప్పాను సర్కిల్ కి. సెంటర్ ఆరిజిన్ దగ్గర ఎలా ఉంటే సెంటర్ వేరే పాయింట్ దగ్గర ఎలా ఉంటుంది. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో మాడ్యులస్ ఇచ్చినప్పుడు మాడ్యులస్ ఆఫ్ z మైనస్ z1 బై z మైనస్ z2 ఈజ్ ఈక్వల్ టు k, వేర్ k నాట్ ఈక్వల్ టు 1 అయినా ఇట్ ఈస్ రిప్రజెంట్ ఏ సర్కిల్. ఇది కూడా సర్కిల్ అవుతుంది. ఎందుకు అవుతుంది? 1 ఉంటే ఎందుకు కాదు అనేది కూడా డిస్కస్ చేద్దాం. z మైనస్ z1 ఇలా తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఇది 1 అనుకుంటే అప్పుడు ఏమైనా వస్తుంది మనకి? 1 రాసుకున్నాం అనుకోండి, ఇక్కడ 1 అయింది అనుకోండి, అప్పుడు z మైనస్ z2. ఓకే, అంటే
జెడ్ అంటే మనం ఎక్స్ కామా వై అనుకుందాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ x1 y1 అనుకుందాం. ఇది x2 y, సారీ ఇది xy. దిస్ ఈజ్ x2 y2. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ ది సైడ్ చేసుకుంటే x మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బోత్ ది సైడ్స్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే చూసుకోండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, వై స్క్వేర్ క్యాన్సిల్. ఇక్కడ x1 అంటే అది నెంబర్, ఎక్స్ కాదు అది. ఓకే, సో మనకు మిగిలిపోయేది ఏంటంటే ఇక్కడ 2x కామన్ తీసుకున్నాం అనుకోండి. 2x కామన్ తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది చూడండి, 2x x2 ఇక్కడ x1 ప్లస్ 2y ఆఫ్ y2 మైనస్ y1 ప్లస్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ x2 స్క్వేర్ మైనస్ y2. ఇదంతా కాన్స్టెంట్. అంటే ఇప్పుడు ఏమైందో చూడండి, 2x అంటే ఇది ఏ ఫార్ములా వచ్చేసింది, ax ప్లస్ by ప్లస్ అంటే ఏమొస్తుంది, స్ట్రైట్ లైన్ అవుతుంది. కాబట్టి z మైనస్ z1 బై z మైనస్ z2 ఈజ్ ఈక్వల్ టు k మోడల్లో ఉంటే k 1 కాకపోతేనే సర్కిల్ అవుతుంది. 1 అయితే ఏమవుతుంది చూడండి, ఇఫ్ ఇట్ ఈస్ 1, ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 1 ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ స్ట్రైట్ లైన్. ఇది స్ట్రైట్ లైన్ అవుతుంది. k ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఇలా స్ట్రైట్ లైన్ అవుతుంది. సపోజ్ ఇది k కాకుండా 2 అన్నారు అనుకోండి, 2 నో 3 వచ్చారనుకోండి, అప్పుడు 2 అంటే ఇక్కడ 2 రాసుకున్నాం, 2 నో 4 రాసామనుకోండి, అప్పుడు ఇక్కడ 4x స్క్వేర్ వస్తుంది, ఇక్కడ x స్క్వేర్ అంటే 3x స్క్వేర్ 3y స్క్వేర్ లా వస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ రిప్రజెంట్ చే సర్కిల్. సో ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఇప్పుడు మనం 3 కాన్సెప్ట్స్ చెప్పాను సర్కిల్లో. సెంటర్ 0 అయితే ఎలా ఉంటుంది, సెంటర్ వేరే పాయింట్ ఉంటే ఎలా ఉంటుంది, ఇలా అయితే ఇదొక మోడల్. ఓకేనా, నెక్స్ట్ ఎలిప్స్కి సంబంధించి చూడండి. ఎలిప్స్కి సంబంధించి ఇది ఎలిప్స్ టాపిక్ అయిపోయిన వాళ్ళకి కొంత అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి కష్టం. స్పార్క్ వాళ్ళకి ఎవరైతే అవ్వలేదో కొద్దిగా ఇబ్బంది. ఇది ఎలిప్స్కి సంబంధించి చూడండి. ఎలిప్స్ ఈక్వేషన్ మీకు గుర్తుంది కదా, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, అందరికీ తెలిసినటువంటి డయాగ్రామ్. Here is a point S. Here is a point S dash. P. మనకు ఫార్ములా ఏంటి చెప్పండి, SP ప్లస్ S dash P is equal to 2A. Then it represents an ellipse అని అందరికీ తెలుస్తుంది. SP ప్లస్ S dash P is equal to 2A అయితే ఎలిప్స్. ఇక్కడ S dash అంటే ఫోకస్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత, 2AE. ఓకేనా, ఇప్పుడు మనకి 2A పెద్దదా 2AE పెద్దదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఇక్కడ ఆ పాయింట్ ఒకటి అవసరం, చాలా ఇంపార్టెంట్. 2A ఎలిప్స్ కాబట్టి ఎలిప్స్లో ఎసెంట్రిసిటీ వాల్యూ ఇన్ బిట్వీన్ 0 to 1 ఉంటుంది. అంటే ఈ వాల్యూ ఇన్ బిట్వీన్ 0 to 1 ఉంటుంది. ఇఫ్ యూ మల్టిప్లై ఇన్ బిట్వీన్ 0 to 1 వాల్యూ విత్ 2A, దట్ వాల్యూ విల్ బి లెస్ వెన్ కంపేర్డ్ విత్ 2A. సో 2A ఈజ్ గ్రేటర్ దాన్ దిస్ వన్. అంటే 2A అనే వాల్యూ SS డాష్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు SP ప్లస్ S డాష్ P, SP ప్లస్ S డాష్ P. S అనే పాయింట్ Z1 అనుకుందాం, S డాష్ అంటే Z2 అనుకుందాం, P అంటే లోకస్ ఆఫ్ Z కదా, ఈ పాయింట్ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి Z అనుకుందాం. SP ప్లస్ S డాష్ P, SP ప్లస్ S డాష్ P. SP అంటే డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ, Z మైనస్ Z1. ఇది SP నేను రాసింది, ప్లస్ S డాష్ P, S డాష్ P ఈ డిస్టెన్స్ మాడ్యులస్ ఆఫ్ Z మైనస్ Z2 ఇజ్ ఈక్వల్ టు K అని రాస్తున్నాను. సో ఇది ఎలిప్స్ అని రిప్రజెంట్ చేస్తుంది. దిస్ రిప్రజెంట్స్ ఎలిప్స్. ఎప్పుడు Z మైనస్ Z1 ప్లస్ Z మైనస్ Z2 ఇజ్ ఈక్వల్ టు K, ఇట్ రిప్రజెంట్స్ అన్ ఎలిప్స్. ఎప్పుడు కండిషన్ ఏంటో చూడండి, ఇక్కడ 2A అంటే నేనేమనుకున్నాను, K గ్రేటర్ దాన్ SS డాష్. S డాష్, SS డాష్ అంటే డిస్టెన్స్ ఎంత, Z1 మైనస్ Z2. అంటే వేర్ మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ Z2 ఈజ్ లెస్ దాన్ K. ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తాను, అర్థం చేసుకోండి. ఇది ఎలిప్స్ తెలియని వాళ్ళకి కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఎలిప్స్ అంటే SP ప్లస్ S డాష్. మళ్ళీ ఒకసారి చేస్తాను, నేను ఊరికి రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదు. ఇది మళ్ళీ ఒకసారి చేస్తాను, కొంతమంది ఇప్పుడే వచ్చినట్టు లేటెస్ట్గా. ఓకే, అది చూడండి, దీంతో పని లేదు కాబట్టి చెప్పేద్దాం. SP ప్లస్ S డాష్ P ఈజ్ ఈక్వల్ టు 2A. ఓకే,
అక్కడ కండిషన్ ఏంటి మనకి, కండిషన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్పి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ జెడ్ మైనస్ జెడ్1. ఎస్పి అంటే ఇది. వాట్ అబౌట్ ఎస్ డాష్ పి? ఎస్ డాష్ పి అంటే జెడ్ మైనస్ జెడ్2 ఈజ్ ఈక్వల్ టు 2a. ఇది రిప్రజెంట్స్ అనే ఎలిప్స్. ఇది రిప్రజెంట్, బయట మాడ్యులస్ అవసరం లేదు, ఎందుకంటే ఇది పాజిటివ్ ఇది పాజిటివ్, మనకు దాంతో ఇబ్బంది ఏం లేదు. ఒక హైపర్బోలాకి రాసుకోవాలి. సో మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్2 ఈజ్ ఈక్వల్ టు 2a. అంటే క్లియర్గా రాయాలంటే మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్2 ఈజ్ ఈక్వల్ టు k, వేర్ కేకి ఈ రెండింటికి ఉన్న రిలేషన్ ఒకసారి చెప్తాను చూడండి. 2a 2ae, ఈ రెండిట్లో 2a పెద్దది. ఎందుకు? why 2a is greater than 2ae? because it is an ellipse, the eccentricity value in between 0 to 1. so in between 0 to 1 value తో 2a multiply చేస్తే that value will be less when compared with 2a. so 2a నేను k అనుకున్నాను. 2ae, what is meant by 2ae? ss dash. ss dash అంటే డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ కదా. అంటే ఏమొస్తుంది? మాడ్యులస్ ఆఫ్ z1 మైనస్ z2. సో మాడ్యులస్ ఆఫ్ z1 మైనస్ z2 ఈజ్ k గ్రేటర్ దాన్ మాడ్యులస్ ఆఫ్ z1 మైనస్ z2. ఇప్పుడు ఇది ఎలిప్స్ రిప్రజెంట్స్. కొంతమంది డౌట్ వస్తుంది, మరి ఇదే పెద్దదైతే పరిస్థితి ఏంటి? సపోజ్ ఇఫ్ k లెస్ దాన్ z1 మైనస్ z2 అయితే అది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అయిపోతుంది. రిప్రజెంట్సే లోకస్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ అనొచ్చు, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అయిపోతుంది. ఓకే, సో ఇలా మోడల్ వచ్చిందంటే మీరు ఎలిప్స్ ని గుర్తుపెట్టుకోండి. z మైనస్ z1 ప్లస్ z మైనస్ z2 ఈజ్ ఈక్వల్ టు k వస్తే అది ఎలిప్స్. హైపర్బోలా ఒకటి చెప్తాను. ఓకే, హైపర్బోలా కూడా చూద్దాం. హైపర్బోలాకి సంబంధించి హైపర్బోలాలో కండిషన్ ఏంటి మీకు గుర్తుందా? ఎస్పి మైనస్ ఎస్ డాష్ పి ఈజ్ ఈక్వల్ టు 2a. ఎస్పి అంటే సేమ్ అదే మోడల్, జెడ్ జెడ్. హైపర్బోలా అంటే ఇది ఎస్ ఎస్ డాష్, here is a point sp s dash p. s అంటే z1 and this is z2 and p of z. sp అంటే మాడ్యులస్ ఆఫ్ z మైనస్ z1 మైనస్ మాడ్యులస్ ఆఫ్ z మైనస్ z2. ఇక్కడ మాడ్యులస్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు, ఎందుకంటే తెలియదు కాబట్టి. ఈజ్ ఈక్వల్ టు k. ఓకే, ఇది హైపర్బోలా రిప్రజెంట్ చేస్తుంది. మళ్ళీ కేకి మాడ్యులస్ ఆఫ్ z1 మైనస్ z2 ఉన్న రిలేషన్ అంటే చూద్దాం. అంటే రిలేషన్ బిట్వీన్ 2a అండ్ 2ae. ఇక్కడ ఈ వాల్యూ ఎలిప్స్ లో హైపర్బోలా ఎలా ఉంటుంది? ఈ వాల్యూ గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. సో గ్రేటర్ దాన్ 1 తోటి 2a మల్టిప్లై చేసినప్పుడు దిస్ వాల్యూ మస్ట్ బి గ్రేటర్ దాన్. అంటే 2a అంటే నేను k అనుకున్నాను, 2ae అంటే ss డాష్. సో k లెస్ దాన్ z1 మైనస్ z2. ss డాష్ ఇదే కదా. సో వేర్ k less than modulus of z1 minus z2, it represents a hyperbola. ఓకేనా? మళ్ళీ k less than ఉంటే ఏమవుతుందంటే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్, చూసుకోవాల్సిన పని లేదు అది. సో ఇప్పటివరకు మీకు చెప్పినవి సర్కిల్స్ సంబంధించి ఇది హైపర్బోలా. ఇందాక చెప్పింది z మైనస్ z1 ప్లస్ z మైనస్ z2 ఈజ్ ఈక్వల్ టు k అనేది ఎలిప్స్. ఇది సర్కిల్ కి సంబంధించి మాడ్ z ఈజ్ ఈక్వల్ టు k అయితే సర్కిల్ అవుతుంది, సెంటర్ ఆరిజిన్ అవుతుంది, రేడియస్ k అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ z మైనస్ z1 ఈజ్ ఈక్వల్ k అంటే ఇది కూడా సర్కిలే. ఇవన్నీ సర్కిల్స్, ఇదొక సర్కిల్ ఇదొక సర్కిల్. ఇక్కడ సెంటర్ అంతా z1, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు k. ఆర్ వన్ మోర్ మోడల్, మాడ్యులస్ ఆఫ్ z మైనస్ z1 బై z మైనస్ z2 ఈజ్ ఈక్వల్ టు k, వేర్ k నాట్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ఆల్సో రిప్రజెంట్స్ ఎ సర్కిల్. ఇవి 3 సర్కిల్స్, ఇది ఎలిప్స్, ఇది హైపర్బోలా. ఓకే, సో దీస్ ఆర్ ద ఫ్యూ పాయింట్స్ ఆన్ జామెట్రికల్ రిప్రజెంటేషన్. టుమారో ఐ విల్ డిస్కస్ కోని మెథడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవి డిస్కస్ చేద్దాం. జామెట్రికల్ రిప్రజెంటేషన్ లో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాన్సెప్ట్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి చాలా ఇంపార్టెంట్. భయపడకండి, ఇప్పుడు మొత్తం చెప్పిన దాంట్లో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మాడ్యులస్ అంటే ఏంటి, యాంప్లిట్యూడ్ అంటే ఏంటి జామెట్రికల్ గా. ఓకే, నెక్స్ట్ లోకస్ లో ఎలా ప్రాబ్లం చేస్తాం, ఇవన్నీ మీకు అర్థం కాకపోయినా లేదా లెంగ్దీ అనుకున్నా యూ కెన్ డూ ఆల్ ద ప్రాబ్లమ్స్ బై యూజింగ్ z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ i. ఓకే, సో రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమనండి. చాలా మంది నాకు ప్లేబ్యాక్స్ 140, 150 దాకా చూపిస్తున్నారు, సబ్స్క్రైబర్స్ మాత్రం తక్కువ ఉన్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోమని అందరికీ చెప్పండి, ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ వస్తుంటాయి. ఫిజిక్స్ సంబంధించి వీడియో చేశాను మీకు, నేను చూడండి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి జేఈ మెయిన్ అనేది
కెమిస్ట్రీ కూడా మీకు సాటర్డే అలా పోస్ట్ చేస్తాను, మీకు ఫ్రీగా ఉన్న టైంలో మండే పోస్ట్ చేస్తాను, నెక్స్ట్ మండే. ఓకే, థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ అగైన్ టుమారో విత్ కోని మెథడ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ జేఈ మెయిన్ అండ్ అడ్వాన్స్. అక్కడ డిస్కస్ చేస్తే ఐపీలో ఉండదు ఆ కాన్సెప్ట్ అని. కాబట్టి ఆ కాన్సెప్ట్ చిన్నగా జాగ్రత్తగా అర్థం చేసుకొని ఒక 10-15 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు దాని మీద కమెంట్ వస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.